హాయ్ అండి అందరికీ. అందరూ అంటూ ఉంటారు, ఏంటి పిల్లలకు ఇప్పుడు నుండి పని చెప్తున్నావు, అది చేయి ఇది చేయి అంటూ ఉంటావు, ఏంటి అసలు అలా చెప్పచ్చా, ఎందుకు నువ్వు చేసుకోలేవా అని అంటూ ఉంటారు. కానీ నేను ఒకటే అనుకుంటానండి, ఏంటంటే పిల్లలకి ఇప్పుడు నుండి చెప్తే కొంచెం వాళ్ళకి పని గురించి ఎలా చేయాలి, ఏంటి ఎలా సులువుగా చేసుకోవాలన్న పద్ధతి ఒకటి వస్తుంది. ప్లస్ వాళ్ళకి ఈ మధ్యన అంటే అప్పుడు మన చిన్నతనంలో అయితే ఆడుకోవడానికి ఫిజికల్గా అయితే చాలా గేమ్స్ అయితే ఉండేవి. ఇప్పుడైతే వీళ్ళకైతే ఏమీ లేవు. ఓన్లీ ఇంకా స్కూల్ నుండి రావడం, ఫోన్ పట్టుకోవడం, ఇంకా టీవీ చూడడం తప్ప ఇంకా గేమ్స్ అలాంటివి ఏమీ లేవండి. అందుకే చిన్న చిన్న వర్క్ లాంటివి చెప్తూ ఉంటాను. బాగానే చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏంటి చేసుకోవచ్చు కదా, ఎందుకు అలా చెప్తా అంటారు. కానీ ఒకటి చెప్పాలండి, ఇప్పుడు నుండి నేర్పిస్తే వాళ్ళకి చాలా మంచిదండి పిల్లలకి. అయినా నేను పెద్ద పెద్ద పనులు ఏం చెప్పనండి. మంచం మీద పక్కలు వేయడం, మళ్ళీ లేచాక దుప్పట్లు అవి మడత పెట్టడం, నాకు ఒంట్లో బాగాలేనప్పుడు గుమ్మాలు అవి తొడవడం, అప్పుడప్పుడు కబోర్డులు చదరడం అన్నమాట. అంతేనండి నేను చెప్పి కూడా. వాళ్ళు సొంతంగా అంటే మనం లేకున్నా సరే వాళ్ళ ఓన్గా బతికేలాగా, అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకునేలాగా అయితే నేను అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మా పిల్లల్ని అయితే ఎవరు తిట్టుకున్నా పర్లేదు నేను. కానీ అయితే ఎందుకంటే ఇలా చేయడం నాకు చాలా మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ బతుకు వాళ్ళు బతకాలి కాబట్టి. ఇప్పుడు ఉన్న సమాజంలో ఇలాగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం చాలా ఉత్తమమండి ఖచ్చితంగానే. అందులో నేను చెప్పాల్సింది ఇంకా ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఓకే, మా పిల్లలు చూడండి మొత్తంగా టోటల్గా అయితే ఇంకా ఇద్దరు ఇంకా టోటల్గా అయితే క్లీన్ చేస్తారండి. క్లీన్ చేసి ఇంకా బొమ్మలు తుడిచేసి కబోర్డ్లు అయితే చదిరేశారండి. ఇంకా టోటల్గా అయితే చూడండి ఇలా చదిరారనమాట మా పిల్లలు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.